రెండో క్వశ్చన్ చూద్దాం. సో ఇది బాక్స్లో ఇచ్చిన క్వశ్చన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, రెండో క్వశ్చన్. కొన్ని మనకు చూడంగానే ప్రాక్టీస్ చేస్తే లాజిక్ స్ట్రైక్ అవుతుంది. ఇది 28, ఇది 63, ఇది 94, ఇది 8, ఇది 18, ఇది క్వశ్చన్ మార్క్, ఇది 6, ఇది 9, ఇది 13. మెథడ్ 1 జనరల్గా మీరు చేసే మెథడ్, నేను ఆన్సర్ ఆప్షన్స్ నుంచి చేసే మెథడ్. మెథడ్ 1 ఫస్ట్ ఆ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. 28, 8, 6. 28 ప్లస్ 8 ఎంత? 36. స్క్వేర్ వర్గమూలము ఆఫ్ 36 ఎంత? 6. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 28 ప్లస్ 8, 28 ప్లస్ 8 రూట్ 36. రూట్ 36 అనేది 6. ఈ రెండింటినీ కూడి వర్గమూలం వేస్తే నాకు మూడోది వచ్చిందని ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది. అదే కండిషన్ ఇది కూడా సాల్వ్ చేయాలి. రూట్ ఆఫ్ ఫస్ట్ది సెకండ్ది యాడ్ చేస్తే 63 ప్లస్ 18 81. రూట్ 81 9. ఎస్, అదే లాజిక్ రెండో సైడ్ కూడా నాకు అయిపోయింది. రూట్ ఆఫ్ 98 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 13. సో 75 కనుక పెట్టుకుంటే 94 ప్లస్ 75. 94 ప్లస్ 75 ఎంత సార్? 169. రూట్ 169 ఎంత సార్? 13. 13 కదా మనకు వచ్చింది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 75. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 75. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 75. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికంటే స్టూపిడ్ ఒకటి చూడండి సార్, అబ్జర్వేషన్. ఈ స్కిల్ మీకు చాలా ఇంపార్టెంట్ సార్. రేపొద్దున మీరు ఏది చూసుకున్నా కానీ ఆలోచించే ఒక డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి అబ్జర్వేషన్ చూడంగానే మనము కొన్ని ఆన్సర్లు తప్పని చెప్పొచ్చు. సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య, సరి సంఖ్య. సరి సంఖ్య ప్లస్ బేసి సంఖ్య, బేసి సంఖ్య. ఇది సరి సంఖ్య. ఆన్సర్ సరి సంఖ్య, సరి సంఖ్య. సరి ప్లస్ సరి, సరి కానీ బేసి ఉంది ఆన్సర్. సరి అంటే ఆన్సర్ డెఫినెట్గా మనకు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. మళ్ళీ చూడంగానే మనకు 48, 76 పోయింది. సార్ ఎలా పోయింది సార్? ఇది సరి, సరి ప్లస్ సరి, సరి కానీ 13 అనేది బేసి. సరి ప్లస్ సరి, సరి, సరి ప్లస్ బేసి, ఇది వచ్చేసరికి బేసి. చూడంగానే క్వశ్చన్లో మనము సరి బేసి సంఖ్యల లాజిక్ చూసుకుంటే రెండు ఆప్షన్లు ఎగిరిపోయింది. దాని తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఇంకోటి కొంచెం లాజిక్ ఆలోచిస్తే 8 ప్లస్ 8 16 యూనిట్ డిజిట్ లాజిక్. నేను ఫస్ట్ ఏం చేశాను? ఈవెన్ ప్లస్ ఈవెన్, ఈవెన్ కాబట్టి ఈవెన్ నంబర్ అయ్యే లాజిక్ లేదు. మళ్ళీ యూనిట్ డిజిట్ లాజిక్. మొత్తం అరిథమెటిక్ అంతా కూడా మనం ఇలానే సాల్వ్ చేయవచ్చు సార్. యూనిట్ డిజిట్ లాజిక్, యూనిట్ డిజిట్ చూడండి సార్, ఏమీ ఇక్కడ క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరమే లేదు. 8 ప్లస్ 8 ఓన్లీ యూనిట్ డిజిట్. 16, 16లో యూనిట్ డిజిట్ అంతా 6, 6 స్క్వేర్ యూనిట్ డిజిట్ సమానము. 8 ప్లస్ 3 11 అంటే 1, 9 స్క్వేర్ అంతా యూనిట్ డిజిట్ 1. ఆన్సర్ని స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద క్వశ్చన్ ఉండాలి. 4 ప్లస్ ఆప్షన్ 5 పెట్టుకుంటే 4 ప్లస్ 5 9, 3 స్క్వేర్ ఎంత? 9. కాబట్టి ఆన్సర్ ఎంత? 75. కాబట్టి ఆన్సర్ ఎంత? 75. అంటే ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది సార్. ఈ క్వశ్చన్లకు ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ దొరకబట్టాలి మనం. ఆ దొరకబట్టేటప్పుడు ఆ ప్యాటర్న్ మనకు ట్రిగర్ అవ్వచ్చు, ట్రిగర్ కాకపోవచ్చు. కొంచెము మ్యాథమెటికల్ కామన్ సెన్స్ యూజ్ చేసి ఈ ఆన్సర్ ఆప్షన్ అయితే కాదు అని మనం చెప్పగలిగితే
ప్రాబబిలిటీ ఆఫ్ సాల్వింగ్ ఏ క్వశ్చన్ బాగా పెరుగుతుంది. అంటే నాలుగిట్లో ఇప్పుడు 4 ఆప్షన్లు నీ ముందు ఉన్నాయి, ఒకటి కరెక్ట్ అయిందంటే 25% నువ్వు గెలుస్తావని. 2 తీసేసావనుకో 25% నుంచి 50% ప్రాబబిలిటీ పెంచావు కదా సార్. లాజిక్ తోటి ఆలోచించాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ లో ఉన్న లాజిక్లు మీకు కావాలి అని అంటే ఏఎన్సి మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒక పర్సన్ క్యాట్ ఎగ్జామ్ ట్రైన్ చేసే పర్సన్ యొక్క షార్ట్ కట్స్ కావాలి అంటేనే మీకు ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ చూడండి సార్, బేసి ప్లస్ బేసి, సరి ప్లస్ సరి, సరి రైట్, బేసి ప్లస్ సరి, బేసి, సరి ప్లస్ సరి సరవుతుంది. క్వశ్చన్లో 13 బేస్ సంఖ్య ఇచ్చాడు, ఆన్సర్లో సరి సంఖ్య అయ్యే ఛాన్సే లేదు. మళ్ళీ యూనిట్ డిజిట్ 8 ప్లస్ 8 16, 6, 6 స్క్వేర్ 6. యూనిట్ డిజిట్లను కూడితే ఆన్సర్ 3వ వాల్యూ యొక్క స్క్వేర్. 8 ప్లస్ 3 11, 1, 9 స్క్వేర్ 1, 4 ప్లస్ 5 9, 3 స్క్వేర్ 9. ఇది ఒక లాజిక్. ఏ ఒక్క క్వశ్చన్కి కూడా సంబంధం లేకుండా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఆ డయాగ్రామ్ ఏదైనా కావచ్చు సార్, డయాగ్రామ్ ఏదైనా కావచ్చు, మనము లాజిక్ పట్టాలంతే. 8 4 12 2, ఇక్కడ మధ్యలో 13 ఇచ్చాడు, 13 ఇచ్చాడు. ఇక్కడ 16 8, 24 4, మధ్యలో 26 ఇచ్చాడు, మధ్యలో 26 ఇచ్చాడు. మనకు ఇక్కడ మధ్యలో 14 క్వశ్చన్ మార్క్, 14 క్వశ్చన్ మార్క్, 22 2 22. ఇది కావాలి, ఇది కావాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ ప్లస్లు మైనస్లు 8 ప్లస్ 4 12 అట్లా కాకుండా ఒకసారి చూద్దాము. మధ్యలో 13 ఇచ్చాడు, మధ్యలో 13 ఇచ్చాడు, మధ్యలో 26 ఇచ్చాడు, మధ్యలో 22 ఇచ్చాడు, మధ్యలో ఏమిచ్చాడు 13 ఇచ్చాడు. ఈ 13 మనకు ఇన్పుట్ నంబర్లు ఏంటేంటి సార్? 8 4 12 2. ఇది ఇన్పుట్. ఈ ఇన్పుట్ నుంచి నాకు అవుట్పుట్ 13 రావాలి. ఈ ఇన్పుట్ నుంచి నాకు అవుట్పుట్ 13 రావాలి. చూద్దాం. 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 12 24, 24 ప్లస్ 2 26. 26లో సగం ఎంత? 13. అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లకు మొత్తము కూడి బై 2 తోటి చేస్తే 13 వస్తుంది అని ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు చెప్తుంది. 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 12 24 ప్లస్ 2 26. 26 బై 2 ఎంత? 13. ఇక్కడ రెండోది కూడా చూద్దాం. 16 8 24 4. 16 8 24 4. ఇదే లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతే ఆన్సర్ అదే సార్. 24 ప్లస్ 4 28, 28 ప్లస్ 8 36, 36 ప్లస్ 16 52, 52 డివైడెడ్ బై 2 ఎంత? 26. అంతే ఉంది కదా సార్? ఎస్. అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్ల యొక్క బయట కూడిన తర్వాత బయట 14 ప్లస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 22 ప్లస్ 2 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వలెంట్ టు 22. ఈ ఇచ్చిన ఇన్పుట్ నుంచి 13 ఎట్లా వస్తుంది? జనరల్గా మనకు ప్లస్లతోటి ట్రై చేసుకుందాం, మైనస్లతో ట్రై చేసుకుందాం. ఇచ్చిన అవుట్పుట్ కనుక పెద్ద నంబర్ అయితే ఇంటూలు వేసుకుందాం, క్వశ్చన్ మార్కులు వేసుకుందాము. అలా మనము డిఫరెంట్ ప్లస్ అనేది బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్ కాబట్టి కూడాను, కూడితే 26 వచ్చింది, కానీ అవుట్పుట్ 13 కనబడుతుంది. 26కి సగం చేశా. ఇక్కడ కూడా అదే లాజిక్ వర్క్ అవుతుందా? ఇన్పుట్లో ఉన్న నంబర్లు కూడాను బై 2 చేస్తే అవుట్పుట్ వస్తుందా చూసాను. 22 2 44, 36 ప్లస్ 2 38, 38 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 44. క్వశ్చన్ మార్క్ అనేది 6. క్వశ్చన్ మార్క్ అనేది 6. సో కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 6. ఇక్కడ చూడండి సార్, ఇక్కడేమో నాకు ఒక
డిఫరెంట్ డయాగ్రామ్ ఉన్నది, ఇక్కడేమో బాక్స్ డయాగ్రామ్ ఉన్నది. అట్లా మీరు ఈ మిస్సింగ్ నంబర్ సిరీస్లో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్లు కాదు, డిఫరెంట్ క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మీ కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది. నేను బేసిక్గానే ఆలోచించుకుంటూ నేను వెళ్తున్నాను సార్, బేసిక్ లెవెల్లోనే నేను ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? నాలుగోది ఇది చూడండి సార్, ఇది ఫస్ట్ ఒక త్రిభుజం ఉన్నది, త్రిభుజము బాటమ్ అప్, కింద నుంచి పైకి వద్దాం. కింద నాకు మొత్తం నంబర్లు కనబడుతున్నాయి కదా సార్, బాటమ్ అప్ కింద నుంచి రాద్దాము. నంబర్లు ఏంటి? 21, 43, 65, 87, క్వశ్చన్ మార్క్ 12, 11. 21, 43, 65, 87, క్వశ్చన్ మార్క్, రైట్, క్వశ్చన్ మార్క్ అండ్ నోట్ 21. 21 ప్లస్ 43 64, కానీ ఇక్కడ 65 ఉంది. 65 ప్లస్ ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ 22, ఇక్కడ వచ్చేసింది. ఇది మెథడ్ 1. మల్టిపుల్ మెథడ్స్ చేద్దాము. ఇది ఒక ఏపీ సిరీస్లో ఉన్నట్టుంది సార్. 21, 43, 65, 87, 87, క్వశ్చన్ మార్క్ 12, 11. ఇక్కడ ఎంత పెరిగింది? 22. ఇక్కడ ఎంత పెరిగింది? 22. ఇక్కడ ఎంత పెరిగింది? 22. ఇక్కడ ఎంత పెరిగింది? 22. 109 ప్లస్, రైట్, 109 ప్లస్ 22. 109 ప్లస్ 22 ఎంత సార్? 11. 131. కానీ ఇక్కడ 1211 ఉన్నది. అంటే ఇవన్నీ కూడా సేమ్గా పెరిగి జంప్ మస్తు ఎక్కువైంది. అంటే ఇది ఫస్ట్ 4 ఉన్నాయి కానీ 1211కి మ్యాచ్ అవ్వట్లేదు. 1211 ఇదేమో 4 డిజిట్ నంబర్లోకి వెళ్ళిపోయింది సార్. ఇవన్నీ 2 డిజిట్ నంబర్లు, ఇదేమో 4 డిజిట్ నంబర్లోకి వెళ్ళిపోయింది. అంటే చూడ్డానికి అన్ని 22 వచ్చినా ఇక్కడ మనకి ఇది వయోలేట్ అయిపోతుంది. ఇక్కడ అంటే ఈ లాజిక్ చెయ్యొద్దు, ఈ లాజిక్ చెయ్యొద్దు. ఈ లాజిక్ ద్వారా 22 22 అని కనబడుతుంది, కానీ 87కి 22 వేస్తే 109, 109కి 22 కూడితే నాకు 1211 రావట్లేదు. మరి ఏం చేద్దాం? మళ్ళీ ఒకసారి నంబర్లను చూద్దాము. 21, 43, 65, 87, క్వశ్చన్ మార్క్ 12, 11. ఒకసారి ఇక్కడ చూడండి సార్, 21, 43, 65. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్లన్నీ సరి సంఖ్యలు. 2, 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 2 10. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా యూనిట్ అంకెలు. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ ఏమైంది? ఇది 9, 109. ఇదే ప్యాటర్న్గా ఆలోచిస్తే ఇది 2 పెరిగింది 12, ఇది 2 పెరిగింది 11. లాజిక్ మ్యాచ్ అయింది. 109, 109. ఆర్ యు ఆల్ విత్ మీ? యూనిట్ డిజిట్. ఈ నంబర్ సిరీస్లో అదే సార్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ లాజిక్ తట్టాలి అంటే దాని మీద కంప్లీట్ మనకు ఐడియా ఆఫ్ ఏ మ్యాథమెటికల్ చేస్తే మనకు ఐడియా ఉంటుందో మనకు తెలియాలి. ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ కూడా సరి అంకెలు. 1, 3, 5, 7, 9, 9 తర్వాత 11. ఎస్, 2, 4, 6, 8, 10. అంటే యూనిట్ అంకెలన్నీ కూడా సరి అంకెలు. 10ల స్థానంలో ఉన్నదంతా కూడా రైట్. అంటే మనకు 87 ప్లస్ 22 రాగానే 109 రాగానే అరే 109కి 22 యాడ్ చేస్తే అని అనిపించింది. కానీ లాజిక్ ఏంటంటే యూనిట్ స్థానంలో ఉన్నదంతా కూడా సరంఖ్య, 10ల స్థానంలో ఉన్నదంతా ఒకటేమో బేసి అంకె, ఇంకోటేమో సరంఖ్య. అందుకే చాలా ఆలోచించి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క మోడల్ పెట్టాను సార్, ఒక్కొక్క మోడల్ పెట్టాను. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. లాజిక్ రాసుకోండి సార్. లాజిక్ ఏంటి? యూనిట్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్లో ఉన్నది ఆడ్ వాల్యూ, యూనిట్స్ ప్లేస్లో ఉన్నది ఆడ్ వాల్యూ, టెన్స్ ప్లేస్లో ఉన్నది ఈవెన్ వాల్యూ, టెన్స్ ప్లేస్లో ఉన్నది ఈవెన్ వాల్యూ.
I hope the idea it is very much clear.